హాయ్, దిస్ ఇస్ మహేష్ విత్ మహి హియర్. కథ వెనుక కథలు ఎపిసోడ్స్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు రైటర్ ప్రసాద్ రామతోట గారు. 90s లవ్ స్టోరీ అనే పుస్తకాన్ని రాసి 10,000 కాపీలకు పైగా అమ్ముడుపోయిన ఒక నవలను రాసిన తర్వాత తన నెక్స్ట్ నవలగా రాసిన నాన్న, లేటెస్ట్ బుక్ సెన్సేషన్ నాన్న గుర్తింపు లేని సైనికుడు అనే పుస్తకాన్ని రాసిన ప్రసాద్ రామతోట గారితో ఆ కథ వెనుక కథల్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా నాన్న గుర్తింపు లేని సైనికుడు అనే టైటిల్లో నాకు ఆ ట్యాగ్ లైన్ చాలా బాగా నచ్చింది. నాన్న అనే ఎమోషన్ని కన్వే చేయడానికి, మీరు గుర్తింపు లేని సైనికుడు అనే ట్యాగ్ లైన్ రాయడానికి కథలో ఆ కథా బీజం వల్ల రాయాల్సి వచ్చిందా, లేకపోతే ఇంటెన్షనల్గా రాసిందా? అంటే మన చిన్నప్పటి నుంచి అమ్మ గురించి చాలాన్ని కథలు, పుస్తకాలు మనం చదువుతూనే ఉంటాం. అమ్మ ప్రేమను కూడా దగ్గర నుండి చూస్తాం, అలానే నాన్న ప్రేమను కూడా చూస్తాం. ఒక సినిమాలో ఒక హీరోని చూసి చప్పట్లు కొట్టే మనం, అంటే ఇజర్లు వేసి గోల్ చేసే మనం, ఇంట్లో మన కోసం త్యాగం చేసే నాన్న గురించి కానీ, నాన్న త్యాగం గురించి కానీ ఏ రోజు కనీసం చప్పట్లు కూడా కొట్టలేం. అలాంటి ఒక నాన్న ప్రేమ కోసం, అలాంటి ఒక త్యాగం కోసం, మౌనంగా ఉండిపోయిన ఆయన కథ కోసం రాయాలనిపించే ఆలోచన నుంచి ఇది పుట్టింది. యాక్చువల్గా 9 నెలలు మోయలేదనేమో, పురుటి నొప్పులు పడలేదనేమో, లాలించి పాలివ్వలేదనేమో, ఊకొట్టి ఊసులు ఆడలేదనేమో, నాన్న ప్రేమ ఎందుకో గుర్తింపు లేకుండా మిగిలిపోయింది. అందుకే ఈ నాన్న గుర్తింపు లేని సైనికుడు అనే పుస్తకాన్ని నేను బలంగా రాయాలనుకున్నాను. మీరు ఇప్పుడు చెప్పిన ఆ చివరి 4 లైన్లు చాలా చాలా బాగా అనిపించింది. బేసిక్గా నాన్న అనే ఎమోషన్ చుట్టూనే నేను కథ రాయాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? బేసిక్గా చాలానే పుస్తకాలు నేను చదువుతున్నాను రీసెంట్ టైమ్స్లో. అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి, అమ్మ చేసిన త్యాగం గురించి, అమ్మ గొప్పతనం గురించి చాలాన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ నాన్న గొప్పతనం గురించి కానీ, నాన్న గురించి కానీ వచ్చిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఇదే ఒక ఆలోచన, అంటే తన వర్తమానాన్ని త్యాగం చేస్తూ మన భవిష్యత్తు బాగుండాలని, మన తలరాతలు బాగుండాలని, తన చేతి గీతలు అరిగేలా కష్టపడే తండ్రి గురించి ఖచ్చితంగా ఒక కథ ఉండాలి, అది అందరి మనసుల్ని కదిలించాలనే ఆలోచనతో రాసిన కథ ఇది. మీ రియల్ లైఫ్లో నాన్న అనే ఎమోషన్ చుట్టూ మీ నిజ జీవితంలో ఈ కథకి ఇన్స్పైర్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చాలాన్ని విషయాలు ఉంటాయండి. ప్రతి తండ్రి కూడా ఒకనొక వయసులో నాన్నని అర్థం చేసుకోవడం వెనకబడతాం. కానీ ఒక కొడుకు తండ్రి అయ్యాక ఖచ్చితంగా తండ్రి ప్రేమ అర్థమవుతుంది. అంటే అప్పుడు వరకు తన త్యాగాన్ని మనం గుర్తించలేం, కొడుకు జీవితంలో ఎస్పెషల్లీ. కానీ అమ్మాయి జీవితంలో అలా కాదు. అమ్మాయి చిన్నప్పటి నుంచే తన ప్రేమ గురించి తనకి పూర్తిగా ఉంటుందన్నమాట. అంటే చాలా వరకు నాన్న ప్రేమ అందరికీ సమానంగానే ఉంటుంది. చాలా వరకు తండ్రులు కొడుకులు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయపడుతూ ఉంటారు. ఎక్కడో కొంతమంది తండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అవివేకంతో మిగిలిపోతారు. కానీ చాలామంది తండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేసే సైనికులే నా దృష్టిలో. అలానే నా దృష్టిలో కూడా మా నాన్నగారు, ఆయన నాకు ఇచ్చిన ప్రేమ, ఆయన ఉన్నప్పుడు నేను చాలా వరకు తెలుసుకోలేకపోయాను. బట్ ఆయన చనిపోయాక, ఆయన నేను కోల్పోయాక ఆయన ఇచ్చిన ప్రేమ, ఆయన మా మా ఫ్యామిలీ పరిస్థితులు మార్చిన విధానం, ఇవన్నీ కూడా నాకు బలంగా గుర్తున్నాయి. సో వాటిని ఉద్దేశించుకొని రాసుకున్న సీన్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఫీల్ అయిన ఎమోషన్ని ఈ పుస్తకంలో చాలా వరకు రాయడం జరిగింది. అంటే ఇలా మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసి బాధ పెట్టాలని కాదు, వాట్ ఏజ్ మీకు మీ నాన్నగారు దూరమైన ఏజ్ ఎప్పుడు, ఏంటి, అదేమన్నా చెప్పగలుగుతారా? నాకు ఉద్యోగం 2019లో వచ్చింది. ఉద్యోగం వచ్చింది ఇంకంతా బాగుంటుంది అనుకున్న టైంలో నాన్నగారు 2020 మార్చిలో చనిపోయారనమాట. సో నాన్నని ఇన్ని రోజులు మన కోసం చాలాన్ని త్యాగం చేశాడు, మనం బాగా చూసుకుందాం, నాన్నని ఒక మంచి ఉన్నత స్థాయిలో పెడదాం అను ఆలోచనతో నేను ఉద్యోగం తెచ్చుకున్నాను. నాకు నాన్న ఉద్యోగం వచ్చిన 6 నెలల్లోనే దూరం అవడం నాకు నిజంగా చాలా కన్నీళ్ళు పెట్టించే అంశం. ఆ రోజు నేను చాలాసేపు ఏడవలేకపోయినా సరే ఆ బాధ నా హృదయంలో ఇప్పటికీ అలానే దాగి ఉందండి. అంటే నాకు తెలిసినంత వరకు మీరు మొదటి సంతానం, తమ్ముడు అసలు. సో తండ్రి తర్వాత తండ్రి బాధ్యతని స్వీకరించే పొజిషన్లో ఇప్పుడు మీరున్నారు. సో ఆ బాధ్యత మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నాన్న మోసిన బరువు, నాన్న కోల్పోయాక నేను మోస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ బరువు విలువ, ఒక బాధ్యత, ఒక కుటుంబం విలువ. ఖచ్చితంగా నాన్నను కోల్పోయిన ప్రతి కొడుకుకి కూడా తెలుస్తుంది ఈ విషయం. నాన్న ఉన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతాం, క్రికెట్లు, సినిమాలు, ఆటలు, పాటలు, అల్లరి చాలానే చేస్తాం. కానీ ఆయన ఒక్కసారి దూరం అయ్యాక జీవితంలో అనుకోని బరువు మన మీద పడుతుంది. ఆ బరువు మోస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది నాన్న విలువ ఏంటో. సో అలా తెలిసిన విలువే ఈ నాన్న గుర్తింపు లేని సైనికుడు పుస్తకం. అది మీరు ఫస్ట్ టైం నాకు స్క్రిప్ట్ పంపించినప్పుడు చదువుతూ నేను ఫీల్ అయినవి చాలా విషయాలు ఉన్నాయి. అందులో నేను ఎక్కువ పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే,
ఇట్స్ లైక్ 2 తరాలు దాదాపుగా తండ్రి కొడుకు, ఆ కొడుకు మళ్ళీ తండ్రి అవ్వడం, తను తండ్రి అయ్యాక తన కొడుకు తనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ద హోల్ ప్రాసెస్ ఆ స్టోరీలో 2-3 తరాలని చూపించారు కదా. ఈ ప్రాసెస్లో ఎవ్రీథింగ్ మీరు చుట్టుపక్కల మీ ఎన్విరాన్మెంట్లో చూసింది, మీ జీవితంలో చూసినవన్నీ మీరు ప్రస్తావించారని నాకు అనిపించింది. అంతేనా? యాక్చువల్గా పుస్తకం రాసేటప్పుడు ఒక సంఘటన రాయడానికి, ఒక జీవితం రాయడానికి వ్యత్యాసం చాలా ఉంటుందండి. ఒక సంఘటన అంటే ఒక పర్టికులర్ టైంలో ఏం జరిగిందనేది రాస్తాం. కానీ ఒక జీవితం అంటే తన లైఫ్లో బాల్యం నుంచి మళ్ళా చనిపోయే వరకు ఎన్ని సిచ్యువేషన్ జరుగుతాయి, ఒక ప్రేమ, ఒక స్నేహం, ఒక కుటుంబం, పిల్లలు, ఇవన్నిటి గురించి రాయాలంటే ఖచ్చితంగా మనకు అనుభవం ఉండాలి. అలాంటి అనుభవం సంపాదించుకోవడానికి నాకు కాస్త సమయం పట్టింది. కానీ కథను మాత్రం జీవితానికి అనుగుణంగా, జీవితంలో ఏవైతే ఫేజెస్ ఉంటాయో ఫేజెస్ని వివరిస్తూ రాసిన కథ ఇది. అంటే ఈ హోల్ జర్నీలో గుర్తింపు లేని సైనికుడు అనే మాట ఏదైతే ఉందో, అంటే కథలో సైనికుడి ప్రస్తావన కూడా ఉంది కాబట్టి అడుగుతున్నా. సైనికుడి గురించి మీరు రాసిన టర్మినాలజీస్ ఉన్నాయి కదా, అది నిజంగా ఓ సోల్జర్ యుద్ధం చేయగలిగే సీన్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఆ కాశ్మీర్లో ఆ క్యాంప్ బేస్లో ఓ సోల్జర్ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా లైక్ లిటరల్లీ మీరు నిజంగానే సోల్జర్గా వర్క్ చేసి అక్కడ చూసారేమో అని అనిపించేంత చాలా దగ్గరగా రాశారు. అంటే వీటిని రాయడానికి మీరు ఏమైనా లైక్ రీసెర్చ్ లాంటిది ఏమైనా చేశారా, ఆర్ఎల్స్ ఎవరైనా వ్యక్తుల్ని అడిగి తెలుసుకోవడం ఏమైనా చేశారా? నేను నా బీటెక్ చదువుతున్నప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళండి. నేను ఎన్సీసీలో చూసిన ఆర్మీ బేస్డ్ ట్రైనింగ్ వల్ల సో నాకు తెలిసిన అంశాలన్నీ కూడా అందులో రాయడం జరిగింది. సో అదేవిధంగా సైనికుల గురించి అంటే ఆపరేషన్ మేఘదూత్ గురించి రాయడం జరిగింది. ఆపరేషన్ మేఘదూత్లో ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన సియాచిన్ మంచు పర్వతాలని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఆ ఆక్రమించే ప్రయత్నాన్ని భారత ఆర్మీ ఏ విధంగా తిప్పికొట్టింది, సియాచిన్ మీద పూర్తి ఆధీనం ఎలా సంపాదించుకుందనే దీని మీద ఈ కథ రన్ అవుతుందన్నమాట. సో సైనికుడి పాత్రలో తండ్రి, నాన్న అనే ఒక ఎమోషన్, వీటిన్నింటినీ బ్లెండ్ చేస్తూ మీరు రాసిన ఎమోషన్లో ఎక్కడైనా నేను ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్లో ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? నా రచన చాలా సరళంగా ఉంటుంది, ఆడియన్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఏంటంటే ఆడియన్ని ఎక్కడా కన్ఫ్యూజ్ చేసేలాగా చేయకుండా స్క్రీన్ ప్లేని పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా ఆర్మీ సీన్స్ ఇప్పుడు రావాలి, నాన్న ప్రేమ ఇప్పుడు రావాలి, కుటుంబ పరిస్థితులు ఇప్పుడు రావాలని ఒక ప్రణాళిక చేసుకుని రాసిన కథ ఇది. చాలా వరకు చాలామంది బుక్ చదివారు, ఎవరు కూడా ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇది నాకు అర్థం కాలేదని ఎవరు అనలేదన్నమాట. సో చాలా వరకు ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎక్కడా కన్ఫ్యూజ్ చేయకుండా రాశాననే ఒక కాన్ఫిడెన్స్ నాలో కూడా వచ్చింది. యాక్చువల్గా బిఫోర్ పబ్లిషింగ్ నేను చదివినప్పుడు నాకేమనిపించిందంటే కథలో మీరు రాసే ఆ శైలి ఏదైతే ఉందో, ఆ నోస్టాలజీ ఫీల్స్, అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ బీచ్ సీన్ ఒకటి ఉంటుంది, అది వెరీ నోస్టాలజిక్. లైక్ అంటే మన మెమొరీస్లోకి మళ్ళీ వెళ్ళి రీకలెక్ట్ చేసుకొని మన మెమొరీస్ని అక్కడ కొద్దిసేపు పాస్ ఇచ్చి మళ్ళీ చదవాలనే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ నోస్టాలజీ ఫీల్ చాలా చాలా బాగా రాస్తున్నారు అనిపించింది నాకు పర్టికులర్గా. ఆ రైటింగ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడానికి మీరేమన్నా లైక్ అంటే సహజంగా వచ్చిందా, లేకపోతే దాన్ని మీరు రీసెర్చ్ అలాంటిది ఏమన్నా చేసి ఇలా రాయాలి, ఈ సీన్ ఇట్లా బిల్డ్ చేసుకోవాలి అని మీకు ఎప్పుడన్నా ఆ థాట్ ప్రాసెస్ ఉండేదా? 90s అనేది అందరు ఎమోషన్ అండి. యాక్చువల్గా 90sలో ఏంటంటే ఫోన్ లేదు, తర్వాత అందరూ ఒకే వీధిలో కూర్చొని ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉంటాయి. సో ప్రతి పిల్లవాడికి కూడా అంటే ఇప్పుడు జాబులు చేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వీళ్ళందరూ 90s నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ 90s అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే ఆ కాలంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కానీ, ఒక స్వచ్ఛమైన బంధాలు కానీ, చాలా అంటే ఒక ప్యూరిటీ ఆఫ్ రిలేషన్స్ ఉండేవండి. అలాంటి ఒక నోస్టాలజీ గురించి రాయడానికి నాకు చాలా ఇష్టం అనమాట. నోస్టాలజీ రాయడానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఆ రోజులు కానీ, ఆ గడిచిన కాలం కానీ చాలా గొప్ప అనుభూతులు మిగిల్చింది నా జీవితంలో. సో నాకు 90s రాయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే నా ప్రతి కథలో కూడా 90sని ఖచ్చితంగా నేను టచ్ చేస్తూ రాస్తాను. ఓకే, కాకపోతే సైనికుడు అనే పాత్ర చుట్టూ మీరు ప్రస్తావించిన ఇన్సిడెంట్స్ చాలా చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్స్లో నాకు ఎక్కువ మిమ్మల్ని అడగాలనిపించిన ఒక విషయం ఏంటంటే, సైనికుడికి నేను పిల్లనివ్వడానికి మాకు ఇష్టం లేదని ఒక పాత్ర అంటుంది. మీ రియల్ టైం ఇన్సిడెంట్స్లో అట్లా ఎక్కడన్నా చూసారా, ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీస్లో కానీ ఎక్కడన్నా జరిగిందా? ఆ సీన్ పెట్టడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? బయట సహజంగా జనాల్లో ఉన్నది ఏంటంటే, ఓ సైనికుడా, చాలా గొప్ప విషయం, చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి ఉద్యోగం అని అంటారు జనాలందరూ.
కానీ అదే పెళ్లి విషయం వచ్చే దగ్గరికి అమ్మో సైనికుడిగా పిల్లని ఇవ్వలేమండి, తను ఎప్పుడు ఉంటాడో ఏంటో తెలియదండి, తన అంటే మా పిల్ల పక్కన లేని వాళ్ళకి మా పిల్లని ఎలా ఇస్తామండి, ఇలాంటి విషయాలు. అంటే యాక్చువల్గా మాది ఉత్తరాంధ్ర బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాలలో చాలామంది సైనికులు ఉంటారనమాట. చాలా విలేజెస్లో చాలామంది సైనికులు ఉంటారు. నేను అదే బ్యాక్గ్రౌండ్ నుండి చాలా విషయాలు చూస్తున్నప్పుడు ఒక సైనికుడికి పిల్లనివ్వడానికి చాలా ఆలోచిస్తారనమాట. ఎందుకంటే పక్కనే ఉండని ఉద్యోగస్తుడు ఎందుకు మన పిల్లనివ్వాలి, ఎందుకు తనని జీవితాన్ని పరంగా పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తారనమాట. అలాంటి ఒక ఆలోచన నుంచి, అలాంటి ఒక ఎమోషన్ నుంచి రాసినదే ఈ కథలో నేను అది రాయడం జరిగిందనమాట. కానీ నిజం చెప్పాలంటే బయట మన ఏదైతే పేరెంట్స్ సైనికుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతారో, సైనికుడికి పిల్లనివ్వడానికి కూడా అంతే గర్వంగా ఫీల్ అవ్వచ్చు. దేశానికి త్యాగం చేసే అంటే అవకాశం అందరికీ రాదు. అలాంటి త్యాగం చేసే మహానుభావులు సైనికులు నా దృష్టిలో. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ వేదిక నుంచి నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. సూపర్ బ్రదర్. సో సైనికుడు అనే ఎమోషన్కి నాకు ఎందుకు మీరు చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారనిపిస్తుంది. మేబీ మీరు అన్నట్లు ఆ 3 జిల్లాల నుంచి ఎక్కువ సైనికులు వెళ్ళడం, మీరు చూడడం. బట్ నేను అబ్జర్వ్ చేసింది వన్ థింగ్ ఏంటంటే, బుక్లో ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, సైనికుడు అనే పాత్ర చుట్టూ తండ్రి తాలూకు ఎమోషన్ని కూడా కన్వే చేస్తూ మీరు రాసిన విధానం ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ లైక్ తండ్రి తాలూకు ఎమోషన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సైనికుడు తాలూకు భావోద్వేగాల్ని రెండింటినీ నిక్షిప్తం చేస్తూ మీరు రాసిన ఆ జర్నీలో నేను ఎక్కువ ఇన్స్పైర్ అయింది ఏంటంటే, నాన్న అనే ఎమోషన్ని ఎక్కడా డ్రాప్ చేయలేదు మీరు. నాన్న అనే పాత్ర చుట్టూ నడిచే కథ చాలా హార్డ్గా ఉంటుంది. అంత ఎమోషనల్గా చెప్పాలి అనేదానికి వన్ స్ట్రాంగ్ రీజన్, నేను ఇంతే ఎమోషన్లో ఇదే టోన్లో చెప్తాను కథ మొత్తాన్ని అని మీకు స్టిక్ ఆన్ అయి రాశారా, లేకపోతే అదొక డెసిషన్ మేకింగ్లో మీకే తెలియకుండా థాట్ ప్రాసెస్లో వచ్చిందా? అంటే నేను యాక్చువల్గా కథ మొదలుపెట్టినప్పుడు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూస్తాం. ఏంటంటే నాన్న అంటే ఇంట్లో ఉంటాడు, తను అర్థం చేసుకొని అరిచే కొడుకు ఉంటాడు. ఇది అంటే నాన్న డబ్బులు సంపాదన కొడుకు ఖర్చు పెట్టడం, అర్థం చేసుకోకపోవడం, ఇలాంటి నాన్న ఇంట్లో ఉంటూ పిల్లోడితో బతికిన దాని చుట్టూనే కథలు తిరుగుతాయి. కానీ నాన్న దూరంగా ఉన్నప్పుడు, నాన్న ఎక్కడో బాధ్యతగా దూరంగా ఉద్యోగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ తన శ్రమని అక్కడ ఖర్చు పెడుతూ పిల్లల భవిష్యత్తుని ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు గొప్ప వ్యక్తులు సైనికులు. ఎందుకంటే వాళ్ళ త్యాగమే ఇక్కడ కుటుంబం. సో అలాంటి ఒక కథను తీసుకోవాలి, అలాంటి ఒక ఎమోషన్స్ రాయాలి. బేసిక్గా సైనికుడు అనేవాడు, చాలామంది సైనికుల కోసం సినిమాలు చేస్తారు. మళ్ళీ సైనికులు ఏంటి అంటే అక్కడ ఎలా యుద్ధం జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు వెళ్తారు, ఏ విధంగా ఆపరేషన్స్లో ఇలాంటి సినిమాలు చాలా చూస్తాం. కానీ నా దాంట్లో ఏంటంటే ఒక కుటుంబంలో సైనికుడు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఏం ఫీల్ అవుతాయి. సో ఒక సైనికుడు యుద్ధం మాత్రం గెలుస్తాడు, కుటుంబం రోజుకి చుట్టూ ఉన్న ప్రపంచంతో రోజు యుద్ధం చేస్తుంటుంది. ఎందుకంటే సైనికుడు అక్కడ బయట ప్రపంచంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు చుట్టూ ఉండే ప్రపంచంతో కుటుంబం చేసే యుద్ధం చాలా గొప్పదనమాట. అందుకే నేను చివరిలో మగతోడు లేకుండా మగువు చూపించే బాధ్యత చాలా గొప్పదని నేను ఒక మాట రాశాను అనమాట. ఎందుకంటే తను ఒక 3 నెలలు అక్కడ ఉండి 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు అక్కడ తన భార్య తన పిల్లల్ని పెంచే విధానం, తన పిల్లలకి అందించే ప్రేమ, అవన్నీ కూడా చాలా గొప్ప విషయాలని నాకు అనిపించి ఈ పుస్తకం రాశాను. మగువ అని అన్నారు కాబట్టి, మగువ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే నాకు అనిపించింది ఒక చోట కథలో ఆడపిల్లవి నీకు చదువు ఎందుకు అని ఉంటుంది. ఆ కంప్లీట్ డైలాగ్ మీరు చెప్తే నాకు వినాలని ఉంది ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలా బాగా రాశారు, అది ఫ్రేమ్ చేశారని అనిపించింది. అది మీ మాటల్లో మీరు చెప్తే వినాలని. ఆడపిల్లవి నీకు మాటలేంటి, ఆడపిల్లవి నీకు చదువులేంటి, ఆడపిల్లవి నీకు ఆటలేంటి, ఆడపిల్లవి నీకు ఆశలేంటి, ఆడపిల్లవి నీకు ఆశయాలేంటి, ఇలానే చెప్పి చాలా తల్లిదండ్రులు ఆడపిల్లని పెంచుతూ ఉంటారనమాట. చాలా విషయాల్లో ఆడపిల్లలు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏదైనా ఆశయం ఉంది నీకెందుకు పెళ్లి చేసి పంపించేస్తాం కదా. సో ఎక్కడ కూడా ఒక ఆడపిల్లని ఎదిగే స్వేచ్ఛని తల్లిదండ్రులు పూర్తిగా ఇవ్వడం లేదు. మగాడి మీద చూపించే ప్రేమలో ఆడపిల్ల మీద చూపించడానికి ఎందుకో భయపడతారు. సో అలాంటి సొసైటీ నుంచి ఆడపిల్లవి నీకు చదువులేంటి అనే ఒక మాటను నేను ఎక్కువగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో విన్న నాకు ఆ మాటని బలంగా రాయాలనిపించి రాసింది. అంటే ఆడపిల్ల తాలూకు ఎమోషన్స్లో నేను ఎక్కువ గమనించేది, మీ టైటిల్ నాన్న గుర్తింపు లేని సైనికుడు కాబట్టి నాన్న అనే పర్స్పెక్టివ్లో నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఆడపిల్ల చాలా అగ్రెసివ్గా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది నాన్నతో. బట్ కానీ అబ్బాయి ఎంత ప్రేమ ఉన్న నాన్న పైన అంత అగ్రెసివ్గా ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ డిఫరెన్స్ని టచ్ చేస్తూ మీరు రాసిన విధానం ఒకటి ఉంటుంది పుస్తకంలో.
అది నాకు చాలా బాగా ఇష్టం. బట్ కానీ ఆడపిల్ల చూపించే ప్రేమకి, అబ్బాయి చూపించే ప్రేమకి నాన్న పైన దాన్ని మీరు కన్వే చేయండి ఒక మాటలో అంటే మీరేం చెప్తారు? ఒక కొడుకు తండ్రిపై చూపించే ప్రేమకు, ఒక కూతురు తండ్రిపై చూపించే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తండ్రిపై ఎంత ప్రేమ ఉన్నా కొడుకులు పూర్తిగా చూపించలేని కొడుకులమే మనందరం. ఒక వయసు వచ్చే వరకు తనను పూర్తిగా మనం అర్థం చేసుకోలేము కూడా. కానీ ఆడపిల్లకి అలా కాదనమాట. తన భుజాలపై నుంచే ప్రపంచాన్ని చూస్తుంది, తనను పట్టుకునే ధైర్యంగా నడుస్తుంది, తనే మొదటి సూపర్ హీరోగా ఫీల్ అవుతుంది. సో నాన్నే తనకి ఎవ్రీథింగ్ అనమాట. సో అలాంటి ఒక వ్యత్యాసం వలన నాన్నతో తనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అబ్బాయిలందరికీ కూడా అమ్మతో ఏ విధమైన అటాచ్మెంట్ ఉంటుందో అమ్మాయిలకు కూడా నాన్నతో ఆ విధమైన అటాచ్మెంట్ ఉంటుందండి. అది ఎప్పుడు నిండో సృష్టిలో ఇమిడిపోయిన ఒక సత్యం అది. అంటే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, మేబీ నాన్న స్వార్థం కూడా ఉండొచ్చు అని అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆడపిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తారు కాబట్టి అత్తారింటికి పంపించకంటే ముందే జీవితకాలానికి సరిపడే ప్రేమని నాన్న ఇచ్చారని నాన్న స్వార్థమేమో అని నాకు అనిపించింది. మీరేమంటారు? చాలా వరకు మీరు అన్నది రైట్ అండి. ఎందుకంటే ఒక ఆడపిల్లని మనసు విప్పి అడిగితే తను చెప్పే మంచి మాట ఏంటంటే, నాకు మా నాన్న లాంటి భర్త కావాలి, మా నాన్న నన్ను ఎలా చూసుకున్నాడో అలా చూసుకునే హస్బెండ్ దొరకాలి అంటే వాళ్ళ నాన్నని ఎంత ఇష్టపడుతున్నారో మనకు అక్కడే అర్థమవుతుంది అన్నమాట. నాన్న స్వార్థం కూడా అదే. పెళ్లి చేసి పంపించే ఆడపిల్ల కదా, సో తన పేద అంతులేని ప్రేమ తనకి ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ప్రేమ కూతురికి ఇచ్చి ఆస్తులు కొడుకులకి ఇస్తారు తండ్రులని. సో అది కూడా ఈ మధ్య విన్నాం మనం. ప్రేమ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి బుక్లో ప్రేమ గురించి మీరు రాసిన కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ప్రేమ గురించి మీరు చెప్పమంటే మీరేం చెప్తారు? ప్రేమ నా దృష్టిలో బేసిక్ ఒక పల్లకి అండి. అది ఒకరు మోస్తే భారంగాను, ఇద్దరు మోస్తే అందంగాను అనిపిస్తుంది మనకి. సో ఒకవైపు నుంచే ప్రేమ చూస్తున్నంత వరకు అది గుండెలో భారంగానే ఉంటుంది. కానీ ఇద్దరు ఒకేసారి ప్రేమించుకుంటే ఆ ప్రేమ చాలా గొప్పగా అనిపిస్తుందండి. సో నా బుక్లో కూడా అలాంటి ఒక గొప్ప ప్రేమ కథని నాన్న అనే ఎమోషన్లో ఇమిడ్చి రాసిన కథ అది. చాలామందిని ఇప్పటి వరకు ఆకట్టుకుంది, ఇంకా చదివే పాఠకులను కూడా అది ఆకట్టుకుంటుందండి. ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది, ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంది. అందుకే నేను మిమ్మల్ని పర్టికులర్గా ప్రేమ అనే పదం గురించి, ప్రేమ అనే ఎమోషన్ గురించి మిమ్మల్ని అడగడానికి రీజన్ కూడా అది. అండ్ ఇకపోతే ఈ హోల్ బుక్ జర్నీలో నేను చదివినంతలో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, మీరు ఈ పుస్తకం రాయడం కోసం చాలా రీసెర్చ్ చేశారనిపించింది. వన్ పర్టికులర్ ఎపిసోడ్ లైక్ అంటార్టికాకి మన సోల్జర్స్ని క్యాంప్కి పంపిస్తారనేసి ఒక ఎపిసోడ్ ఉంది. సో అది నేను చాలా రేర్గా చాలా కొద్ది మంది చెప్తే విన్నాను. అంటార్టికాకి మన సోల్జర్స్ని క్యాంప్కి పంపించడానికి రీజన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుంది. అది రాయడానికి మీకు బిహైండ్ ఏదన్నా అంటే ప్రాపర్ రీసెర్చ్ లాంటిది ఒకటి చేస్తుంటారు కదా, మీకు ఎంత టైం పట్టింది ఇవన్నీ తెలుసుకొని బుక్లో రాయడానికి? నేను అంటార్కిటికా సీన్ అనేది రాస్తున్నప్పుడు నేను చాలాని పుస్తకాలు, చాలాని వీడియోస్ అంటే యూట్యూబ్లో ఆల్రెడీ ప్రీవియస్ సోల్జర్స్ కానీ, అక్కడ సియాచిన్లో ఆల్రెడీ అక్కడ చేసి వచ్చిన సైనికులు కానీ, కొంతమంది మాజీ సైనికులతో మాట్లాడినప్పుడు అక్కడ విషయాలు నాకు చాలా గొప్పగా చెప్పారనమాట. నేను ఈ పుస్తకంలో రాయడానికి కూడా మాజీ సైనికులు చెప్పిన మాటలు కొన్ని నాకు బాగా హెల్ప్ అయ్యాయండి. సో యాక్చువల్గా సియాచిన్లో చాలా -డిగ్రీస్లో టెంపరేచర్ ఉంటుంది అనమాట. అలాంటి సియాచిన్ దగ్గరికి సైనికులు పంపించాలంటే ముందు మనల్ని అంటార్కిటికా ట్రైనింగ్కి పంపిస్తారనమాట, ఒక బృందాన్ని. అక్కడ ఏంటంటే ఆ మంచు పరిస్థితులను తట్టుకుని మనం నిలబడగలిగితే సియాచిన్ని అధిరోహించవచ్చు. యాక్చువల్గా మంచు -డిగ్రీల్లో ఉన్నప్పుడు ఆకలి కూడా సరిగా అయ్యిందండి. సో అక్కడ సైనికులు ఫుడ్ కూడా అన్నం అలాంటివి తినారనమాట. వాళ్ళకి చాక్లెట్స్ ఇలాంటివి ఇస్తారనమాట. అవి తినే వాళ్ళు సస్టైన్ అవుతారు. ఇలాంటి ఒక సన్నివేశం గురించి రాయాలి. సైనికుడు మంచులో పడుతున్న తన బాధ ఎలా ఉంటుంది, అంత బాధలో కూడా తన బాధ్యత మర్చిపోకుండా దేశం కోసం ఎలా నిలబడుతుండు అనే విషయం గురించి రాయాలని ఇది అనిపించినప్పుడు ఈ అంటార్కిటికా సీన్ ఎపిసోడ్ని రాస్తూ సియాచిన్ని గురించి జరిగిందనమాట. యాక్చువల్గా ఇదంతా రియల్ కథ ఇదంతా. సో సియాచిన్ని ఆపరేషన్ మేఘదూత్ అని పెట్టి సియాచిన్ని మనం అధిరోహించిన సందర్భం గురించి రాస్తున్నప్పుడు ఇదంతా కూడా నేను చదివిన ఆర్టికల్స్ ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయండి. అంటే మీరు రాస్తూ ఈ పర్టికులర్ సెగ్మెంట్స్నే నేను టచ్ చేయాలి అని స్ట్రాంగ్గా అనుకోవడానికి మీకేమైనా బిహైండ్ మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? బిహైండ్ మోటివేషన్ అంటే మాది ఉత్తరాంధ్ర జిల్లా, చాలామంది సైనికులు ఉంటారు. అలాంటి సైనికుల గురించి రాయాలనే ఆలోచన, నాన్న గురించి రాయాలనే ఆలోచన, ఒక స్నేహితుడి గురించి, ఒక జీవితం గురించి రాయాలనే ఆలోచన అండి. నేను చిన్నప్పటి నుంచి మహాభారతం, రామాయణం ఎక్కువ సార్లు టీవీలో చూశాను అనమాట. అవన్నీ ఒక లైఫ్ స్టోరీస్.
సో రాస్తే ఒక పుస్తకాన్ని లైఫ్ స్టోరీ కింద రాద్దాం. బేసిక్గా నాది 90s లవ్ స్టోరీ ఫస్ట్ పుస్తకం అయ్యింది. నేను ఫస్ట్ రాసిన పుస్తకం నాన్న అండి. కానీ ఆ పుస్తకం పూర్తి చేయడానికి నాకు సమయం సరిపోలేదు. సో దానికి నా అనుభవం సరిపోలేదు. ఆ అనుభవాన్ని గ్యాదర్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఫైనల్గా పుస్తకంగా రాసి మీ ముందుకి తీసుకొచ్చాను. సో మీరు రాసే ప్రయత్నంలో నేను ఇప్పటివరకు మీకు నాన్న అనేది చదివిన దాంట్లో ఇట్స్ ఏ పార్ట్ 1 ఆఫ్ ద బుక్ స్టోరీ. పార్ట్ 2 ఉంది ఇంకా. ఎస్ అండి. మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన స్టోరీ ఇంకా చాలా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. అవును. దానికోసం మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసి పెట్టుకున్నారా? ఆ స్టోరీ ఉందా మీకు, లేదంటే ఇంకా స్టార్ట్ చేయాలా? ఆ స్టోరీ నేను హాఫ్ పార్ట్ రాశానండి. ఇంకా హాఫ్ పార్ట్ ఉంది. నేను అన్నట్టే నా అనుభవం సరిపోవట్లేదు. చాలా విషయాలు ప్రస్తావించాలి. చాలా గొప్ప జర్నీ అదంతా రాసేటప్పటికి కాస్త సమయం పడుతుంది. దీనికి రాసే సమయం పూర్తయ్యే లోపు ఒక పార్ట్ని జనాల్లోకి తీసుకెళ్దాం. ఈ కథని ఏ విధంగా తీసుకుంటున్నారు, నాన్నని ఎంతవరకు అభిమానిస్తున్నారు అనే ఆలోచన నాకు కలిగింది. సో ఫస్ట్ ఒక పార్ట్ రిలీజ్ చేసి నెక్స్ట్ పార్ట్ ప్లాన్ చేయాలనే ఆలోచనతో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే పార్ట్ 1తో ముగించి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కడైనా కథ అసంతృప్తిగా ఆపేసాము, సశేషం అయ్యింది అని మీకు ఏమన్నా అనిపించిందా? లేకపోతే ఇంతవరకే చదివినా కూడా అది సంపూర్ణంగా అనిపిస్తుందని ఏమన్నా మీకు అనిపించిందా? నేను ఫస్ట్ రాస్తున్నప్పుడు ఒకే పుస్తకం అనుకుని రాశానండి. 2 పార్ట్లు రాయాలి, 2 పుస్తకాలుగా రాయాలని నా ఆలోచన లేదు. కానీ నేను ఫస్ట్ ఇలా రాస్తున్న ప్రాసెస్లో ఇంకా చాలా నేను రీసెర్చ్ చేయాలి. ఇది కంప్లీట్ ఒక జీవిత చరిత్ర కాబట్టి దీన్ని రాయాలంటే నాకు అనుభవం కావాలి. సో నేను ఇంకా చాలా నేర్చుకోవాలనే ఒక ఆలోచనలో ఒక పార్ట్ కింద విభజిద్దాం అని కొంతమంది నా ఫ్రెండ్స్, నా సన్నిహితులు చెప్పినప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు కథని కాస్త దానికి అనుగుణంగా మార్చుకొని పార్ట్కి ఎంతవరకు రాయాలి, ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేసుకొని ఒక పార్ట్ని రాయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా జనాలు కూడా ఆదరిస్తున్నారు. సెకండ్ పార్ట్ కోసం చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. దీని త్వరలోనే సెకండ్ పార్ట్ని కూడా తీసుకొస్తానండి. చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా. నాన్న గుర్తింపు లేని సైనికుడు పైన ఆడియన్స్ ఓన్డ్ యువర్ బుక్. సో ఆ సక్సెస్ని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత బాగా సక్సెస్ అవుతుందని ఏమన్నా? అంటే ఒక ఊహతో రాస్తాం. అందరు రచయితలు కూడా ఇది గొప్ప కథ అని ఫీల్ అయ్యే రాస్తారు. నేను కూడా అలానే ఫీల్ అవుతూ రాశాను. చాలా వరకు రచయితలు అందరూ కూడా రాత్రి ఉదయించే సూర్యుళ్ళే. సో రాత్రి తన శ్రమను మొత్తం పెట్టి అక్షరాలని పుస్తకంగా మార్చి మన పుస్తకాల్లో వచ్చి వేస్తాం. సో దానికి తగిన ప్రతిఫలం లభించిన రోజు ఆ కష్టం అంతా మర్చిపోతాం. నేను కూడా ఇప్పుడు వరకు పొందిన అభిమానం, ఇప్పుడు వరకు నాకు చూపించిన ఆప్యాయతలో నేను ఖచ్చితంగా ప్రతి పాఠకుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా శ్రమను గుర్తించి నా పుస్తకాన్ని అందరిలో ఎంత గొప్ప పేరు సంపాదించిన ప్రతి ఒక్కరికి మీ వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ రాత్రి ఉదయించే సూర్యుడు అన్నారు. సో ఈ మాట సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ గారు స్టేజ్ పైన మాట్లాడుతున్నారు. సో ప్రస్తావన వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రైటర్స్, కాంటెంపరీ రైటర్స్ అవ్వచ్చు, పాస్ట్ రైటర్స్ అవ్వచ్చు, ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన రైటర్లు ఎవరైనా ఉన్నారా? నన్ను ప్రభావితం చేసిన రైటర్లో మెయిన్గా త్రివిక్రమ్ గారు ఉంటారండి. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారనమాట. ఒక తప్పు చేస్తే వెంటనే గుర్తిస్తారు, కానీ ఒక గొప్ప మాట చెప్తే మనం వెళ్ళిపోయాక కూడా దాని గురించి ఆలోచిస్తే గుర్తొస్తే అబ్బా ఏం చెప్పాడని ఆయన చెప్పిన మాట నన్ను చాలా గొప్పగా ప్రేరేపితం చేసిందనమాట. నా రచన శైలిలో కూడా చాలా వరకు ఆయన ఇన్క్లూడ్ చేసుకునే కొన్ని మాటలు, కొన్ని పదాలు రాయడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా నేను చూసిన కొన్ని వీడియోల్లో మాటకి పాటకి ఆ శక్తి చాలా గొప్పగా ఉంటుందండి. మనుషులు మార్చే శక్తి ఒక సాహిత్యానికే మాత్రమే ఉంటుందన్నమాట. అంటే మనం లో మూమెంట్లో ఉన్నప్పుడు అయి చేయడానికి కానీ, మనం బాధలో ఉన్నప్పుడు మళ్ళా తిరిగి కోలుకోవడానికి కానీ గొప్ప విషయాలండి ఇవన్నీ. ఇది అంటే నాకు మిమ్మల్ని అడగాలనిపించిన ప్రశ్న, సారీ టు ఆస్క్ యూ. తండ్రిని వెరీ ఎర్లీ ఏజ్లో కోల్పోయే పిల్లలు ఉంటారు కదా. పుస్తకంలో అంజీ పాత్ర ఉంటుంది. అంజీ వాళ్ళ తండ్రి చనిపోయే పాత్ర. సో అంజీ ప్లేస్లో తన తండ్రిని కోల్పోతే ఓ బిడ్డ ఎలా ఉంటాడని చెప్పిన విధానం మీకు అది చాలా బాగుంది. ఇండివిజువల్గా తల్లిదండ్రులను కోల్పోతే ఇట్స్ ఇర్రీప్లేసబుల్ రిలేషన్, అది అమ్మ నాన్న. సో వాళ్ళని ఆల్ ఆఫ్ ఎ సడన్ కోల్పోతే ఆ పిల్లలు మనోధైర్యంగా ఎలా ఉండగలుగుతారు? వాళ్ళ మైండ్ సెట్ని స్టడీ చేసిన పర్సనాలిటీగా రాశారు అంజీ పాత్రని. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? బేసిక్గా ఒక తండ్రిని కోల్పోయిన పిల్లోడు కానీ, ఒక తల్లిని కోల్పోయిన పిల్లోడు కానీ మనం చూసేది ఏంటంటే వాళ్ళు చాలాసార్లు ఎమోషనల్ అవుతుంటారు. చాలా వరకు ఏంటి అంటే
నాన్న లేడను, అమ్మ లేదను, అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, నాన్నతో వాళ్ళు సినిమాకి అంటే వేరే పిల్లలు సినిమాకి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళ నాన్న ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఈ పిల్లలు వాళ్ళ తండ్రిని చాలా మిస్ అవుతారనమాట. అలాంటప్పుడు వీళ్ళకి చాలా ఎమోషనల్ అవుతారు. కానీ లేటర్ ఆన్ ఏమవుతుందంటే, ఎవరైతే తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అవుతారు లైఫ్లో. ఎందుకంటే వాళ్ళకి పరిస్థితులు, చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ కింద మారుస్తుంది. ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ చాలా స్ట్రాంగెస్ట్ డిసిషన్స్ తీసుకుంటారు లైఫ్లో. మంచి స్థాయికి కూడా వెళ్ళిన పర్సన్స్ ఉంటారు. అలాంటి ఒక ఇన్స్పిరేషన్ నుంచి పుట్టిందే ఈ అంజీ పాత్ర. సో అంజీ కూడా నాన్నను కోల్పోయినా సరే ఆ బాధ ఎర్లియర్ లైఫ్లో అనుభవించిన ఎండ్ ఆఫ్ ది లైఫ్లో తను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగిన తీరు ఏదైతే ఉంటుందో, సొసైటీలో చాలామంది పిల్లలు ఆ విధంగా పైకి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు మన చుట్టూ. సో ఈ పుస్తకంలో నాకు ఇంకొక 2 ఇన్సిడెంట్స్ పర్టికులర్గా మిమ్మల్ని అడగాలనిపించింది. ఏంటంటే వన్ థింగ్ అబౌట్ గూడెం, మీరు మీ ప్రాంతం ఏదైతే ఉందో గూడెం గురించి రాసిన విధానం, అండ్ ఆ బీచ్, భావనపాడు బీచ్లో సైబీరియా నుంచి పక్షులు వలస వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాయి, నివసిస్తాయని చెప్పిన ఆ 2 ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మీ ప్రాంతం గురించి స్ట్రాంగ్గా మీరు చెప్పిన పాయింట్స్ అనమాట. వాటిని మీ మాటల్లోనే చెప్తే వినాలని ఉంది నాకు బేసిక్. అంటే ఒక రచయితగా ఒక పుస్తకం రాస్తున్నప్పుడు, ఒక ప్రాంతం గురించి రాస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని వర్ణిస్తూ రాస్తే, ఆ ప్రాంతంలో జరిగే గొప్ప విషయాలు మనం రాయగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టేనండి. ఎందుకంటే దాని వెనక ఉన్న చరిత్ర చాలా వరకు తెలియదు అనమాట. అలాంటి చరిత్రని ఒక పుస్తకంలో పెట్టి మన వంతు సాయంగా కొంతమందికైనా తెలియజేద్దామనే ఉద్దేశంతో రాసినవి అవి. యాక్చువల్గా తేలినీలాపురం అని ఒక విలేజ్ ఉంటుందండి శ్రీకాకుళంలో. అక్కడికి సైబీరియన్ నుంచి పక్షులు వస్తాయి. అక్కడ ఉండే చెట్లపై వాళ్ళకి అక్కడ అనుకూలమైన వాతావరణం అండి. అవన్నీ చిత్తడి నేలలు, అంటే ఉప్పు, సముద్రము, భూమి కలిసే భూభాగం అనమాట. అక్కడికి వచ్చి పిల్లలకని మళ్ళీ అక్కడి నుంచి అవి వెళ్ళిపోతుంటాయి అనమాట. చాలా అది మనకి ఆంధ్రప్రదేశ్లో పక్షుల పరిరక్షణ కేంద్రంగా కూడా ఇప్పుడు ఉందన్నమాట. సో అలాంటి ప్రాంతం గురించి అందరికీ తెలియాలి. చాలా తక్కువ తెలుసండి తేలినీలాపురం గురించి. మనకి కొల్లేరు, పులికాట్ ఇలాంటి వాటి గురించి తెలుసు, కానీ తేలినీలాపురం అనే దాని గురించి చాలా తక్కువ తెలుసు అనమాట. అలాంటి విషయాన్ని రాద్దాం అనే ఉద్దేశంతో రాసింది. అలానే భావనపాడు బీచ్, అంటే చుట్టూ బీచ్ ఉండి మధ్యలో ఒక చిన్న ఇసుక తన్ని అలాంటిది ఉంటుంది అనమాట. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసాం. అలానే గూడెం అనేది ఒక చరిత్ర కలిగిన ఊరు అనమాట. ఎక్కడో ఒక దగ్గర అంటే యుద్ధాల్లో పాల్గొన్న వ్యక్తులు. మళ్ళా గొప్ప విషయం ఏంటంటే గూడెంలో ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉన్నాడండి. చాలా ఎక్కువ సైనికులు కలిగిన ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో గూడెం. సో గూడెం గురించి రాయడానికి కారణం ఏంటంటే, మనకి దాన్ని ప్రజెంట్ ఇప్పుడు మన కార్గిల్ గూడెం అని కూడా పిలుస్తారు. దానికి కార్గిల్ నుంచి కూడా వెళ్ళి అక్కడ యుద్ధం చేసిన సైనికులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ విషయాలను నేను తీసుకొని కార్గిల్ గూడెం గురించి రాయడం జరిగిందండి. ఇక్కడ తేలినీలాపురం గురించి రాశారు కదా పుస్తకంలో. అక్కడ ఒక ఇన్సిడెంట్లో ఏంటంటే, ఆ పక్షుల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాలు, చర్చిలు, మసీదులు, గుళ్ళులో కూడా ప్రార్థనలు ఎక్కువ సౌండ్స్ చేయకుండా, పెట్టుకోకుండా చాలా ప్రశాంతతని, ఆ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచడానికి ప్రయత్నిస్తారని చెప్పి రాశారు కదా. అవును. మనుషుల్లో ఆ మార్పు రావడానికి, పక్షులకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, ఆ ప్రాంతం తాలూకు ఆ ఇంపార్టెన్స్ని మీరు పర్టికులర్గా చెప్పడానికి ఇదే రీజన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఎక్కడైతే వాటిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోగలుగుతామో అప్పుడే వాటికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది. మనం పక్షుల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అవి రావడం వల్ల కూడా ఆ గ్రామానికి మంచి జరుగుతుందండి. బేసిక్గా అక్కడ ఉన్న చాలామంది గ్రామస్తుల నమ్మకం ఏంటంటే, అవి ముందుగా వస్తే వర్షాలు ముందు వస్తాయని, అవి రాకపోతే కరువు వస్తుందని, ఇలాంటివి చాలా నమ్మకాలు ఉన్నాయి. ఆ పక్షులు వచ్చిన రోజునే వాళ్ళకు పెద్ద పండగ కూడా జరుపుకుంటారు అనమాట ఆ ప్రాంతం ప్రజలు. సో అంత బలమైన నమ్మకం ఉంది కాబట్టి ఆ పక్షులకి కనీసం ఒక బాణాసంచా కాల్చరు, ఎటువంటి మైక్ సెట్లు ఎట్టరు, ఎటువంటి శబ్దాలు చేయరు. ఆ పక్షులను డిస్టర్బ్ చేయకుండా వాటిని గౌరవిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ప్రకృతిని కాపాడుకుంటూ కనీసం కాలుష్యం జరగకుండా పక్షులకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆ ప్రాంతంలో నేను చూశానండి. అందుకే నాకు తేలినీలాపురం గురించి ఈ పుస్తకంలో రాయాలనిపించింది. అండ్ గూడెంకి దగ్గరగా ఉన్న ప్రాంతం దాని గురించి చెప్పాలనిపించింది, అందుకే రాశానండి. మీకంటూ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అందరికీ మీ ప్రాంతం గురించి చెప్పే ప్రయత్నం చేశారు చూడండి, అది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీకంటూ ఒక ఫస్ట్ బుక్ రైటర్గా 10,000 కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఏదైతే ఉందో దాని తాలూకు ఇంపాక్ట్ మీ పైన ఉంటుంది సెకండ్ బుక్లో రాసేటప్పుడు. సో దాన్ని మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ ప్రాంతం యొక్క తెలియని విషయాల్ని ఆడియన్స్కి తెలియజేయాలనే ప్రయత్నం మీరు ఏదైతే చేశారో అది చాలా చాలా బాగా నచ్చింది నాకు. బేసిక్గా నేను పబ్లికేషన్ హౌస్ నుంచి మనం ప్రింట్కి వెళ్దామని నేను మీకు చెప్పిన దానికి రీజన్ కూడా చాలా విషయాలు ఓ పక్క ఎత్తితే ఈ 2 నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి అన్నమాట. మీ ప్రాంతం గురించి
మీ చుట్టుపక్కల ప్రజల గురించి, ఈవెన్ మూగజీవుల గురించి కూడా మీరు ప్రస్తావించిన విధానం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ లెట్టింగ్ ఆల్ ద థ్యాంక్ యూ. తెలుగు ఆడియన్స్ నో అబౌట్ తేలినీలాపురం గూడెం. అండ్ ఇకపోతే చివరాఖరిగా ఒక 2 ఎమోషన్స్ గురించి మాట్లాడి ముగించేద్దాం. ఫస్ట్ థింగ్, నాకు ఈ బుక్లో మీకు నేను మీతో ముందు కూడా ప్రస్తావించిన విషయం ఏంటంటే రామ్, అంజీ అనే 2 పాత్రల మధ్య ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నిస్వార్థమైన స్నేహం అనిపించింది నాకు. మీ జీవితంలో మీకు తారసపడిన స్నేహితులు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ 2 పాత్రల్ని రాయడానికి, వాళ్ళ మధ్య స్నేహాన్ని అంత గొప్పగా రాయడానికి రీజన్ ఏంటి? అమ్మా నాన్న మనకి జన్మనిస్తారు. సో దాని తర్వాత ఏంటంటే మనంగా ఎన్నుకున్నది ఒక స్నేహితుడిని మాత్రమే. మనకి చాలా స్నేహాలు చిన్నతనంలోనే ఏర్పడతాయి. అవి ఏంటంటే నిష్కల్మషంగా లేకుండా ఏర్పడే స్నేహాలు, కొన్ని ఎదుగుతుంటే ఏర్పడతాయి. మనం చాలా వరకు అమ్మ ప్రేమని, నాన్న ప్రేమని మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటాం. అలానే స్నేహితుడి ప్రేమ కూడా. నా జీవితంలో గొప్ప స్నేహితులు చాలామంది ఉన్నారండి. నేను ఎప్పుడు హైదరాబాద్ వస్తున్నా నాకంటూ ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా మా స్నేహితుడు తన డబ్బులు పెట్టి నాకు టికెట్ వేస్తాడండి. తను ఏల్పి. సో తను నా జీవితంలో గుర్తింపు లేని సైనికుడే. నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్నేహితుడు. నేను హైదరాబాద్ వచ్చానంటే నాకు ఆశ్రయం ఇచ్చే స్నేహితుడు. తను ఇక్కడ సాఫ్ట్వేర్ కొలువులో ఉద్యోగం చేస్తూ, అంటే నాకు ఏదైతే ఫ్యాషన్ ఉందో దాన్ని గౌరవిస్తూ నాకు దొరికిన గొప్ప స్నేహితుడు తను కూడా. ఇలాంటి స్నేహితుల గురించి రాయాలని ఒక ఆలోచన నుంచే అంజీ అండ్ రామ్ పాత్రలు పుట్టాయి. ఇందులో నేను ఒక పదం రాస్తానండి. మన ఈ హోదాని చూసి వచ్చే స్నేహం కన్నా మనల్ని ఉందాగా నిలబెట్టే స్నేహం గొప్పది. అంటే ఒక స్థాయిని మన దగ్గర ఏదో ఉంది ఆశించి వచ్చే స్నేహం కన్నా మనల్ని మనగా ఇష్టపడి వచ్చే స్నేహం ఎప్పుడు గొప్పది. అలాంటి స్నేహితులు చాలామంది మన చుట్టూ మనం ఎప్పటికప్పుడు తారసపడుతూ ఉంటారండి. కుచేలుడు కృష్ణుడు లాంటి ఎంతోమంది స్నేహితులని ఇప్పుడు మనం ఈ సమాజంలో చూడగలుగుతున్నాం. అండ్ ఈ ఎమోషన్ పక్కన పెడితే రామ్, అంజీ ఆ ఎమోషన్ ఫ్రెండ్షిప్ పక్కన పెడితే ఇంకోటి నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆ గురు శిష్యుల బాండ్. గోపాలం మాస్టర్ అనే పాత్ర రాసే ముందు, రాసిన తర్వాత కానీ, రాస్తున్నప్పుడు కానీ మీ జీవితంలో నిజంగా అలాంటి పాత్ర ఉన్న మాస్టర్లు మీరు చూసారా? మాకు మా లెక్కల మాస్టర్ ఉండేవాళ్ళండి. అండ్ మా స్కూల్ హెచ్ఎం గారు అలానే ఉండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు మనల్ని ఎప్పుడూ కూడా క్లాసులకు రాకపోయినా కొట్టడం, తిట్టడం, బాగా చదవకపోతే ఏదో ఒక మాట అనడం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. సో అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ సార్ ఎంత త్వరగా వెళ్ళిపోతే బాగుండు, ఈ సార్ ఏంటి మనకి ఇలా అంటే చాలా వరకు మనకు అదే ఫీల్ ఉంటుంది అనమాట. పైకి కఠినంగా కనిపించేవన్నీ కూడా మనకి దాని లోపల ఉన్న ప్రేమ మనకు కనబడదు. సో ఆ రోజుల్లో నేను చాలా తప్పుగా మనమే కాదు మన తోటి విద్యార్థులు మనలో చాలామంది అది ఫీల్ అవుతాం అనమాట. ఆ ఏజ్కి అలా అనిపిస్తుంది. కానీ ఒక అంటే ఒక కొన్ని ఇయర్స్ గడిచాక కొంచెం ముందుకు వెళ్ళాక ఆయన చెప్పిన లెక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ఏ విధంగా ముందున్నాం తెలుస్తున్నప్పుడు గురువు గొప్పతనం తెలుస్తుంది అనమాట. అంటే ఉన్నప్పుడు మనం తెలుసుకోలేని చాలా విషయాలు లేనప్పుడు గ్రహిస్తాం. అలానే కఠినమైన గురువు కూడా అంతే లైఫ్లో. నేను ఒక మాట చెప్తానండి గురువు గురించి. బోధించడం తప్ప ఆశించడం తెలియని గొప్ప వ్యక్తి గురువు. అక్షరాలనే ఒక జ్ఞానాన్ని మనకు ప్రసాదించి అక్కడే ఉండిపోతూ మనల్ని మాత్రం గొప్ప వ్యక్తులుగా మార్చడానికి గురువులు ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటారండి. చాలా చాలా అంటే లైక్ ఆ 2 ఇన్సిడెంట్స్ నన్ను ఎక్కువ ప్రభావితం చేశాయని మిమ్మల్ని అడిగాను. మోర్ ఇంపార్టెంట్లీ మీరు చెప్తుంటే నాకు ఇంకా అది మీ లైఫ్ నుంచి నేర్చుకున్నదే బుక్లో ఉందని అనిపిస్తుంది. సో ఇన్ని ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక పుస్తకంలో అన్నింటినీ సమపాలులో మోస్తూ ఒక పుస్తకాన్ని రాసిన మీ ప్రయత్నం ఏదైతే ఉందో చాలా చాలా గొప్పది. అండ్ కీప్ ద సేమ్ ఫైర్ విత్ ఇన్ యూ. ఇంకా మంచి మంచి పుస్తకాలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. బట్ వన్ లాస్ట్ థింగ్ నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక్క విషయం నా జీవితంలో ఇది అని అంటే మీరేం చెప్తారు? బేసిక్గా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషనల్ కోట్స్ ఎక్కువగా రాస్తుంటాను. మనం చూసిన పరిస్థితుల్ని, మన చుట్టుపక్కల అనుభవించిన పరిస్థితుల్ని నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో కోట్స్ కింద రాస్తుంటాను. దాని కింద కూడా చాలామంది నా లైఫ్ గురించి రాస్తున్నట్టు అనిపిస్తాయండి, నా గురించే రాస్తున్నట్టు ఇలాంటి మాటలన్నీ నాకు చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనమాట. అలా ఒకరోజు అంటే ఉదయ్ కృష్ణారెడ్డి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఆయన బేసిక్గా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి చదువుతున్నప్పుడు తన తండ్రిని కోల్పోయి ఆయన ఒక తమ్ముడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగిన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తి కానిస్టేబుల్ ఉద్యోగం తమ్ముడు కోసం జాయిన్ అయిపోయిన వ్యక్తి ఆయన. సో లేటర్ అని ఏం గ్రహించాడంటే ఇదే ఉద్యోగంలో ఉంటే ఇక్కడే ఉండిపోతాం, మన ఎయిమ్ ఏంటో దాన్ని ఖచ్చితంగా మనం సాధించాలి అని ఆలోచించి ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ప్రయత్నించాడు.
ఇప్పుడు స్టిల్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అండ్ సెక్షన్లో కూడా ఉన్నారు ఆయన ప్రజెంట్. సో అలాంటి వ్యక్తి మన పేజీని చూసి ఒకరోజు నాకు మెసేజ్ చేశారు, సచ్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ ఇన్స్పైరింగ్ మీ లాట్ అన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. జీవితంలో ఎంతకన్నా గొప్ప సక్సెస్ కానీ ఎంతకన్నా గొప్ప మాట కానీ ఏముంటుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా మన మాటలు ఇన్స్పైర్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా రాయాలి, ఇంకా ఈ ప్రయాణం ముందుకు సాగించాలని నేను ఎప్పుడూ కూడా బలంగా మనసులో అనుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ నెక్స్ట్ బుక్కి నాన్న పార్ట్ 2 అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇంకేదన్నా నవలైనా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ప్రసాద్. థ్యాంక్ యూ విద్మయ్య గారు, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈరోజు నాకు ఈ స్పేస్ కల్పించి ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.